గడుపుతున్నారు. వారికి బలముగా తగ్గేసే ఆయుధముగా ప్రతి చెడును కూడా గెలిచే భాగ్యమును, అటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదమును, ఖడ్గమును ప్రభా తండ్రి వీళ్ళకి దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. వెనుకల చెవులు ప్రభా తండ్రి వినుడు గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. 25వ అధ్యాయము సంఖ్యాకాండము 2వ వచనం నుంచి చదువుకుందాం. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీయులు బయలుపెయోరుతో కలిసి ఉన్నందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. చాలు. ఎంతమంది ఇక్కడ క్రైస్తవులు ఉన్నారు? నిజమైతే చేయొద్దండి. ఎత్తనోళ్ళు అయితే క్రైస్తవులు కాదనంటే లెక్క. ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? ఇంతమంది క్రైస్తవులేనా? అయితే జారిపోతున్న క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు చేతులు చూద్దాం. జారిపోతున్న క్రైస్తవులు. నేను చెప్పే విషయం ఏంటి అంటే, ఈ వాక్యంలో ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన వాక్యము, ముఖ్యమైన వాక్యము, నేను చెప్పే విషయము. ఈరోజు వాక్యం దేవుడు మనకి ఇస్తున్న వాక్యం చెప్తున్నా. మన క్రైస్తవ జీవితాల గురించి, క్రైస్తవత్వం గురించి ఒక మాట చెప్పచ్చా లేదా అనే సంగతి నాకు తెలియదు. కానీ ఈరోజు క్రిస్టియానిటీ గురించి దేవుడి వాక్యం ఇచ్చినాడు. దీనిని నేను ఒకే ఒక మాటలో చెప్తాను: జారిపోతున్న క్రైస్తవత్వం. ఇంకొక మాట చెప్పాలంటే దిగజారిపోతున్న క్రైస్తవ జీవితాలు. ఏం చేస్తాయి? దిగజారిపోతున్న క్రైస్తవ జీవితాలు. ఈరోజు వాక్యము కఠినంగా దేవుడు చెప్పమంటున్నాడు కాబట్టి కఠినంగానే చెప్తాను. శ్రద్ధగా వినండి. ఎలా వినాలి? ఎంతమంది శ్రద్ధగా వింటారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యా, దిగజారిపోతున్న క్రైస్తవ జీవితం ఏంటి అంటే, ఇక్కడి నుంచి పాయింట్అవుట్ చేయండి. ఇక్కడ ఇప్పుడు వాక్యము దిగజారిపోతున్న క్రైస్తవ జీవితము ఎందుకు, ఏ కారణం బట్టి, ఏ క్రైస్తవుల గురించి మాట మాట్లాడుతున్నాను నేను. వేరే వాళ్ళ గురించి చెప్పట్లా. క్రీస్తును నమ్ముకున్న క్రైస్తవుల గురించే ఈ టాపిక్. వేరే వాళ్ళ గురించి నాకు అనవసరం. ఇప్పుడే వాక్యం చదువుదాం. ఏ విషయాన్ని బట్టి దేవుడు బాగా వేస్తున్నాడు చూద్దాం. చదువుమా. ఇప్పుడు మళ్ళీ చదువు. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వారి దేవతలకు నమస్కరించను. ఏం చేసినారంట? ఇశ్రాయేలుల్ని కొద్దిమంది స్త్రీలు వారి దేవతలకి నమస్కరించే విధంగా, ఎవరికి? వారి దేవతలకి నమస్కరించడానికి ముందుగా భోజనానికి పిలిచారు. దేనికి పిలిచారు? మేము ఫలానా కార్యం చేసుకుంటున్నాం, ఫలానా దేవుడిని దేవతను పెట్టుకుంటున్నాం. మీకు ఇశ్రాయేలు దేవుడు ఎవరు? యెహోవా అయినా యేసయ్యనా ఇద్దరు ఒకటే కదా. ఆయన ఆత్మ ఉన్నాడు, ఏదో శరీరధారి ఉన్నాడు. క్రీస్తు అయినా యెహోవా అయినా వేరు వేరు కాదు. కన్ఫ్యూజ్ కాకండి. మీరు క్రైస్తవులు కాబట్టి మీరేంటి? అయితే మేము మా యొక్క దేవతను దేవుడిని పెట్టుకుంటున్నాము, మీరు వచ్చి భోజనానికి రమ్మని వాళ్ళు పిలిచారు. ఇశ్రాయేలు పిలిచింది స్త్రీలు కదా అని సరే అని బయలుదేరి వాళ్ళతో పాటు వెళ్ళి ఆ యొక్క విందులో పాల్గొన్నారు. పాల్గొన్నందుకు ఏం జరిగింది చూద్దాం. చదువుమా. అట్లు ఇశ్రాయేలీయులు దేవునికి స్తోత్రం. ఏమైందంట? యెహోవా కోపము రగులుకున్నది. ఎవరికి కోపం వచ్చింది? అదేంటి? రాకూడదు కదా. కోపము రాకూడదు కదా. రావచ్చా లేదా? రాకూడదు.
ఈరోజు మనందరికీ రకరకాల ప్రార్థనలు, రకరకాల సేవ పరిచర్యలు మనం వింటా ఉన్నాం. రకరకాల మనుషుల గురించి మనం వింటా ఉన్నాం. గొప్ప గొప్ప సేవకుల గురించి మనం వింటా ఉన్నాం. ఏమని అంటే, క్రైస్తవుడు ఏది తిన్నా ప్రార్థన చేసుకొని తింటే తప్పులేదు. ఏది తిన్నా ప్రార్థన చేసుకొని తింటే తప్పులేదు. సరే, దేవుడు ఆలోచించడం మొదలుపెట్టాడు. మనిషి ఎంతకి దిగజారిపోతాడు రోజు రోజుకి చూద్దామని. మనిషి ఎంతకి దిగజారిపోతాడు, ఎంతవరకు నేను కరుణించాలి అని ఆయన చూడటం మొదలుపెట్టాడు. ఒకతను ఒక ఊరిలో ఎన్నో కష్టాల్లోంచి, ఎన్నో బాధల్లోంచి, కుటుంబంలోంచి శ్రమలు అనుభవించి, నష్టపోయి, ఎన్నో ప్రాణాలు కోల్పోయి, కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ చనిపోతుంటే తట్టుకోలేక బాధపడి అందరు దేవుళ్ళని మొక్కాడంట. ఎక్కడికి వెళ్ళాడు? గట్టిగా చెప్పండి. అందరు దేవుళ్ళని ఒక రౌండ్ వేశాడు. తిరిగి తిరిగి ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా ఆ దేవుడి దగ్గర చెప్తా ఉన్నారంట, అయ్యా నువ్వు ఈ యొక్క గుట్టనో నడుచుకుంటూ ఎక్కు, మోకాళ్ళ మీద ఎక్కు, పొర్లుకుంటూ ఎక్కు. ఎక్కినాడు, అయిపోయింది, మారలా. ఇంకో కాడికి వెళ్తే ఏటపోతులు బలి, నీ జీవితం బాగుపడితే ఇచ్చాడు, మారలా. ఇంకో కాడికి వెళ్తే నిప్పుల మీద పరిగెత్తు, నీ జీవితం బాగుపడితే, సరే అని పరిగెత్తాడు, మారలా. ఇంకొక కాడికి వెళ్తే ఏం చేయాలి అంటే, నువ్వు తపస్సు చేసి, ఏం చేయాలి? తపస్సు చేయి, నీ జీవితం మారుది. సరే, తపస్సు చేస్తా, మారలా. ఇంకొక కాడికి వెళ్తే నెలలకు నెలలు, వారాలకు వారాలు నువ్వు తిరుగు, మారుద్ది. కొన్ని వారాల పాటు, 7 వారాలు, 9 వారాలు గుట్ట చుట్టూ దేవుని చుట్టూ తిరుగు, మారుద్ది. తిరిగాడు, ఏమీ మారలా. ఈయనకు తట్టుకోలేకపోతున్నాడు. ఎక్కడా దేవుడు లేడు, దొరకట్లే అతనికి దేవుడు. ఎవరు దొరకట్లా? గట్టిగా చెప్పండి, నాకు వినపడేటట్టు. ఎక్కడ కూడా దేవుడు దొరకట్లే వాళ్ళ కుటుంబానికి. చూస్తుంటే కుటుంబంలో రోజుకు నెలకొకరు చనిపోతా ఉన్నారు. ఎన్నో హింసలు, అనారోగ్యాలు, నష్టాలు, ఇరుకులు వస్తానే ఉన్నాయి. ఇంకొక ఆయన అడిగితే చెప్పాడు, అయ్యా ఇట్లా కాదు కానీ నువ్వు ఫలానా విషయం చేసుకో, ఫలానా దగ్గర వచ్చి బాగు చేయించుకో, ఫలానా రకరకాల కష్టాలు పడ్డాడు కానీ ఎక్కడ కూడా విడుదల లేదు, మేలు కలగట్లా, తట్టుకోలేకపోతున్నాడు. ఒకరోజు దేవుడు ఒక సన్నిధిని చూపించినాడు కలలో. ఏం చూపించాడు? ఒక సన్నిధి చూపించాడు. ఆ సన్నిధికి నువ్వు వెళ్ళు, నేను నీ కోసము అక్కడ ఎదురు చూస్తూ ఉంటానన్నాడు దేవుడికి. అబ్బా ఇదేంటి, ఏ ప్రాంతం ఇది అని మొబైల్ పట్టుకొని ఎతకడం మొదలు పెట్టాడు. వెతుకుతా ఉన్నాడు, ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ ఏది ఇదంటే ఆయనకి మందిరం కనిపించింది. ఆ మందిరానికి కనిపించిన తర్వాత మందిరానికి నడుచుకుంటూ వస్తా ఉన్నాడు. దిగి నడుచుకుంటూ వచ్చినప్పుడు ఒక స్తంభం మీద రాస్తుంది మొట్టమొదటి వాక్యము, నమ్ముట నీ వలన అయితే నమ్మువారికి ఆమె. గట్టిగా దేవుడు. ఆ రూల్ ఆయనకు నచ్చింది. అదేంటది? ఫస్ట్ రూలు నచ్చి అయ్యా నేను నమ్మకంగా ఉంటాను, నమ్ముతాను, నా బ్రతుకు ఇక్కడ మారుతుందని నేను నమ్ముతాను అని ఆ మొట్టమొదటి స్తంభాన్ని చూసి మార్పు కలిగినాడు. ఇంకొక అడుగు ముందుకు వేసుకుంటూ వస్తే మళ్ళీ ఒక 70 అడుగులకి ఇంకొక స్తంభం కనిపించింది. ఆ స్తంభంలో ప్రతి ఆరాధన, ప్రతి ప్రార్థనకి నువ్వు దేవుని యందు కనపడాలి అనే మాట రాస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రతి దినము ఏమదే, ప్రతి ఆరాధన సమయంలో కనపడాలి అంటే ఆయన, ఇది కొద్దిగా కష్టమైందే కానీ సరే చేద్దాం. ఏం చేద్దాం? సరే చేద్దాం
అని దానికి కూడా ఓకే అనుకున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకాస్త ముందుకు వచ్చినాడు. మూడవది, నాలుగవది, ఆయన రూల్స్ చూస్తూ వస్తున్నాడు. ఆయన చూస్తూ ఉంటే దేవుడు పాపమును వదిలివేయమని, లోకమును పక్కన పెట్టమని, పరిశుద్ధాత్మకి లోబడి జీవించమని కొన్ని బోర్డులు చూసుకుంటూ వచ్చేసాడు. మేలు కలిగింది. ఆయన నమ్మకంగా చెప్పాడు, అయ్యా వస్తే చూస్తే మందిరం కనిపించింది. ఆ మందిరంలో సేవకుడి ప్రార్థన ద్వారా ఒకే ఒక సంవత్సరంలో దేవుడు అద్భుతంగా తన జీవితాన్ని మార్చడం మొదలుపెట్టాడు. అద్భుతంగా తన జీవితాన్ని మార్చడం మొదలుపెట్టాడు. ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. నష్టపోయిన అతను మేలు పొందుకుంటున్నాడు. వ్యాధుల పాలైన కుటుంబము స్వస్థతకి దేవుడు నడిపిస్తున్నాడు. దుఃఖంలో ఉన్న జీవితాన్ని దేవుడు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నడిపిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బోట్లన్నీ దాటి దేవుని మందిరానికి వచ్చాడు. ఓకే, సూపర్. వెళ్తున్నప్పుడు దేవుడు రిటర్న్లో ఒక సంవత్సరం తర్వాత అన్ని బాగున్న తర్వాత, బాగలేనప్పుడు ఎవడు వచ్చి మాట్లాడినాడు కాదు, కానీ బాగున్న తర్వాత అతన్ని పలకరించడం మొదలు పెడితే ఏమైంది అంటే బోట్లు రివర్స్ నుంచి చదువుతూ పోతున్నాడు. ఏమని అంటే ఫస్ట్ విషయము రివర్స్ నుంచి చదువుతున్నాడు. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు లోకములో పాపంలో పడిపోవద్దు అంటే, అయ్యా నేనైతే పాపంలో పడిపోను కానీ ఒక చిన్న విషయం, మా ఊర్లో పలానా అన్యుల కార్యక్రమం జరుగుతుంది, నేను అందులో ఊరికే నిలబడి వస్తాను అంతే. ఏం చేస్తాను? ఒక్క అడుగు దిగజారటం మొదలుపెట్టాడు. ఎంత? నిలబడతావా? సరే, దేవుడు చూస్తా ఉన్నాడు. నిలబడి వస్తా అన్నాడు కదా నా బిడ్డ, చూద్దాం, నిలబడరా. అక్కడ దాకా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నిలబడ్డాడు. నిలబడంతసేపు ఒకటే ప్రార్థన చేసుకుంటున్నాడు, అయ్యా నేను నిలబడడానికే వచ్చాను, నా పరిశుద్ధాత్మను నేను ఏం చేయను, పోగొట్టుకోను, నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, నేను వచ్చింది నిలబడడానికే. నిలబడి వీళ్ళు ఏ కార్యం చేసినా నేను నిలబడతాను తప్ప పడిపోను. వెంటనే నిలబడడానికి ఎప్పుడైతే వచ్చాడో స్నేహితులు భుజాన చేయేశారు. చేతులు భుజాన వేయగానే, అబ్బా అరే మన పాత రోజులు ఎంత బాగున్నాయి, మనం ఎంతగా తాగేవాళ్ళం, మనం ఎంతగా ఎంజాయ్ చేసేవాళ్ళం, మనం ఎలా గొప్పగా నాట్యం చేసేవాళ్ళం అంటే, అవును కరెక్టే, తాగటం దేవుడు తప్పని చెప్పినాడు, నాట్యం చేయటం తప్పు కాదు కాబట్టి కాసేపు దాని ముందు నాట్యం చేస్తాను నేను వాళ్ళు. ఇంకొక అడుగు మేము జరగడం మొదలుపెట్టాడు. ఎంత? అలా అని నాట్యం చేయడం మొదలుపెట్టాడు. డ్యాన్స్ చేస్తున్నాడు దాని ముందు. వాళ్ళు డప్పు కొడుతున్నారు, వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నాడు, వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. ఓకే, చాలా బాగుంది. ఒకవైపు ఏటపోతని వాళ్ళు బలికి సిద్ధపరిచి తీసుకొని పోతా ఉన్నారు. దాని ముందు వాడు నాట్యం ఆడుతున్నాడు. నేను చేసేది నాట్యమే కానీ నేనేమీ తప్పు చేయట్లేదు కాబట్టి ఇక్కడతో ఆపేద్దాం అనుకున్నాడు. ఇంకొక మెట్టు ఇంకో ఫ్రెండ్ వచ్చి మంచినీళ్ళు తాగురా అని ఒక ప్యాకెట్ బిస్కెట్ నోట్లో పోసాడు. ఏం తాగమని? ఏం ప్యాకెట్ పోసాడు? సారా ప్యాకెట్ పోసాడు. మంచినీళ్ళు పోయిరా ఏం పోసాడు? గొంతు మంట పడుతుంది కానీ రుచిగా ఉందని ఒక్కొక్కటికే వేసాడు. ఎక్కువ ఇలా ఎన్ని గుట్టుకలు? ఒక్క గుట్టుకే అయిపోయింది. ఇది ఒక్కసారే ప్రభా నేను తప్పు చేసిన, ఏం చేసిన అక్కడ బాధ అనిపించింది. ఒక్క మెట్టేస్తే ఇంకో మెట్టు, గొంతు మండుతుంది అంటే ఇంకొకరు తీసుకొచ్చి ఒక బలి పశువు యొక్క మాంసాన్ని నోట్లో ఇగో తినరా మంట తగ్గుద్ది అంటే దాన్ని కూడా రుచి చూసినాడు. ఎక్కడిదిరా ఈ మాంసము? అక్కడ పెట్టిందే ఇక్కడ నీకు తెచ్చిచ్చాను రా. ఇంకొక మెట్టు దిగిపోయినాడు. దిగిన తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లా. ఓ చెట్టు కాడ కూర్చొని బాధపడతా ఉన్నాడు. నా పని అయిపోయింది, నేను చాలా పెద్ద తప్పు చేసిన. అప్పుడు వేరే వాళ్ళు వచ్చి అన్నారు, ఎందుకు నువ్వు భయపడుతున్నావు?
ఒక్కసారే తప్పు చేశావు, దేవుడు నిన్ను క్షమించే దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు అంటే మంచి దేవుడు. క్షమాపణ అడుగు చాలు, దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఓకే, క్షమిస్తాడంట్లే అని చెప్పేసి లేచి బయలుదేరి క్షమాపణ అడుగుదామని పొద్దున్నే స్నానం చేసి దేవుడి దగ్గరకు బయలుదేరడం మొదలుపెట్టాడు. బయలుదేరడం మొదలుపెట్టిన తర్వాత దారిలో మొట్టమొదటి స్నేహితుడు కనబడి, అబ్బా నువ్వు భలే నాట్యం చేసినావురా. ఏం చేసావు? మొట్టమొదటిసారి ఏమనేదా? అవునా అని చెప్పి తిరిగాడు. మందిరానికి రావడం ఆ రోజు మర్చిపోయినాడు. ఏమడుగుదాం అనుకున్నాడు? మళ్ళీ రెండో రోజు పొద్దున బయలుదేరాడు. అప్పటికే ఒక రకంగా అపవాది ఎంటర్ అయింది. దేవుడు ఎంటర్ కాడు, ఎప్పుడైనా గమనించాడు. వీడు ఏం భయపడుతున్నాడు? దేవుడు క్షమించకపోతే సాతాను వాడి జీవితాన్ని నాశనం చేస్తుంది మళ్ళీ అని భయపడ్డాడు. కానీ దేవుడు నాశనం చేస్తాడు అని భయపడ్డాడు. కానీ దేవుడు ఎవరి జీవితాన్ని నాశనం చేయడు. ఎందుకంటే ఆయన ఎవరు? దేవుడు కాబట్టి. అర్థమైందా? ఎప్పుడు నేను పడిపోయానో, నా స్నేహం వల్ల, నా పద్ధతుల వల్ల నేను పడిపోయానో, ఎమ్మటే యేసయ్య నన్ను నాశనం చేస్తాడు, యేసయ్య శిక్షిస్తాడు అని దయచేసి ఎవ్వరూ అనుకోకండి. ఎందుకంటే యేసయ్య ఎవరిని శిక్షించడు. ఇది ఖచ్చితంగా చెబుతున్నా. దేవునికి స్తోత్రం. ఆయన ఏం చేసినాడు ఆయన అంటే, ఎప్పుడు ఈయన తప్పు చేయగానే ఈయన నుంచి ఏమైపోయింది? పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే అపవాది వచ్చింది. మందిరానికి రాని ఎట్లా? ఎక్కడికి రాని ఎట్లా? ఏం చెప్పాలి? మందిరానికి వచ్చి ఏమడగాలి దేవుని? క్షమాపణ. అబ్బా నువ్వు ఏం నాట్యం చేసినావురా అని ఒకడు వచ్చాడు. వాడి అపవాది రూపంలో వచ్చాడు. వీడి మందిరానికి రానిలా మొట్టమొదటి రోజు కట్ అయిపోయింది. కట్ అయిపోగానే చూస్తే స్నేహితుడు అన్నాడు, అరే నిన్న మన స్నేహితులందరూ నాట్యం చేసిన వాళ్ళు ఒక మీటింగ్ వేసుకున్నాం, కూర్చున్నాం, నువ్వు వచ్చి 10 నిమిషాలు కూర్చొని పో అంటే ఇతను వెళ్ళి ఆ బండి ఎక్కాడు. బండి ఎక్కే దగ్గర దారిలో కింద పడి కాలుకు పెద్ద గాయమైంది. ఏమైంది? కాలుకు పెద్ద గాయమైంది. అయ్యో ఇంత పెద్ద గాయమైంది, యేసయ్యా యేసయ్యా నన్ను కాపాడు నన్ను కాపాడు అనుకుంటూ హాస్పిటల్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నెల రోజులు నువ్వు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెప్పాడు. మంచం దిగొద్దు, ఏం చేయొద్దు. ఒక్కరోజు మందిరం గ్యాప్ ఎన్ని రోజులు వచ్చింది? ఏం అడగాలి? ఏదైనా మందిరానికి వచ్చి క్షమాపణ అడగాలి. యేసయ్య క్షమించే దేవుడు. ఏం చేయాలి? క్షమాపణ అడగాలి. భార్యను అంటున్నాడు, నేను క్షమాపణ అడగాలి. నేను ఏం చేయాలి? క్షమాపణ అడగాలి. క్షమాపణ అడగాలి. ఎందుకు? ఏం చేసినవయ్యా? నేను తినకూడని దగ్గర తిన్నాను, చెయ్యకూడని దగ్గర తాగి తప్పు చేసినాను అని చెప్పేసి క్షమాపణ అడగాలి. ప్రయత్నం. భార్య అంటుంది, ఏం చేయమంటావు? మంచం కదిలితే నీ కాలు వాడైపోద్ది, కదలకు కదలకు. సరే కదలను. నెల రోజుల తర్వాత అయినా అడుగు దించడం మొదలైతే మందిరంలోనే అడుగు పెడతా, దేవుణ్ణే. నెల రోజులు ఇతను మంచంలో ఉన్నాడు. ఒక్కొక్క కుమారులకి ఒక్కొక్క పిల్లలకి అపవాది స్లోగా రకరకాల వ్యాధులు, రకరకాల శ్రమలు, కుటుంబాన్ని వేధించడం, మరణ పడకలోకి నడిపించడం, దుఃఖము తీసుకురావటం. ఎవరు చేస్తున్నారు ఈ పనులన్నీ? అపవాది చేస్తుంది. ఇతను రోజు ఏమంటాడు? అయ్యా నేను నీకు క్షమాపణ చెప్పాలి. నేను క్షమాపణ వినడానికి నీ పక్కన ఉన్నానా? నేను నీలో ఉన్నప్పుడు నువ్వేం చెప్పలేదు? కృతజ్ఞత చెప్పలేదు, క్షమాపణ. నేను నీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి? ఎక్కడ ఎదుగుతున్నావు? దేవుడి మందిరానికి వెళ్ళి నేను క్షమాపణ చెప్పాలి, నిన్ను క్షమిస్తాను అని నేను చెప్పానా? రోజు రోజుకి అన్యాయం అయిపోతా ఉన్నాడు. అపవాది పీక్కొని తింటా ఉంది కుటుంబాన్ని. నెల రోజులు మనోడు ఎక్కడున్నాడు? ఏ మందిరం అయితే నాకు దేవుడు చూపించాడో ఆ మందిరానికి వెళ్తే నేను బాగుపడతాను, వెళ్ళాలి 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 వెళ్ళాలి. కానీ రాలి ఎట్లా? ఇంకొక దెబ్బ, ఇంకొక దెబ్బ, ఇంకొక దెబ్బ. 2 నెలలు గడిచిపోయింది. కాలుకి సెప్టిక్ అయి పుండయి కాలు స్లోగా నరకటం. డాక్టర్లు తీసేయాలని చెప్పినారు.
ఇంకా దేవుడి మీద ఈయనకు అసహ్యం మొదలైంది. ఎవరి దేవుడి మీద? యేసయ్య మీద. ఎందుకు? యేసయ్య ఏం చేసినాడు? అయ్యా యేసయ్య ఏం చేసినాడు? అమ్మా నిన్ను తాగమని చెప్పిండా? నువ్వు ఆల్రెడీ అన్ని నష్టపోయి బోర్డులన్నీ చదువుకుంటే నేను పాటిస్తాను రూల్స్ అని చెప్పుకోనే కదా వచ్చింది, అవునా? మరి ఇప్పుడు ఎందుకు యేసయ్యని అంటున్నావు అంటే, రూల్ తప్పింది ఎవడు తప్పినాడు? మనిషి తప్పినాడు. నువ్వు రూల్ తప్పి నేనేదో పాడు చేసినట్టు మాట్లాడుతున్నట్టుగా దేవుడు అక్కడ చూస్తా ఉన్నాడు రాజ్యంలో. ఎందుకు అంటే దేవుడు వాడి ఇంట్లోకి చూడకుండా పైన నల్లటి చీకటి ఏర్పరచుకున్నాడు. ఏం చేయకుండా? ఆ నలుపేంటి? నలుపేంటి? అపవాది. అర్థమైన వాళ్ళకి అడిగింది దేవుడు చూద్దాం. అపవాదిని పరిశుద్ధాత్మలోంచి ఆ కనెక్షన్ తీసేసి అపవాదిని ఎక్కడ పెట్టుకున్నాడు? తల మీద పెట్టుకున్నాడు. దేవుడికి వీడు ఏం చెప్తుండో అర్థం కావట్లే. ఎందుకు అంటే వాడెవడో ఈయనకు అర్థం కావట్లే, ఈయనెవడో. తిట్టడం మాత్రం ఎవరిని తిడుతున్నాడు? యేసయ్యా నాకు అన్యాయం చేస్తున్నాడు, నేను నిన్ను నమ్ముకున్నా, నాకు కష్టాలు వచ్చినాయి. యేసయ్యా నేను నిన్ను నమ్మినా, నాకు ఇన్ని వచ్చినాయి అంటే చూస్తా. ఒకరోజు సమయం వచ్చింది, అనుకోకుండా ఒకరోజు చివరి రోజులు వచ్చినాయి. భార్య వదిలేసి వెళ్ళిపోయింది. వీడి దరిద్రుడు, వీడి కాళ్ళు పనిచేయవని. పిల్లలు ఆల్రెడీ ఒకడు పోయాడు, ఇంకొకరినైనా వీడి దగ్గర కాపాడుకోకపోతే వీడి వంశం పేరు పెట్టుకుంటే నా పిల్లలు బతకరని చెప్పేసి ఆ ఒక్క పిల్లగాడిని తీసుకొని భార్య వెళ్ళిపోయింది. తల్లి అనారోగ్యం వచ్చి తల్లి చనిపోయింది. అందరు వెళ్ళిపోయాక మంచాన ఒక్కడే ఉండి పురుగులు బొద్దింకలు, ఒకటే కుట్టికాలు, పురుగులు అన్ని బట్టి మనిషి ఆగమైపోతా ఉన్నాడు. అక్కడ అడుగుతున్నాడు, అప్పుడు ఏడుస్తున్నాడు. క్షమాపణ చెప్పడానికి ఎవడైనా నన్ను మందిరానికి తీసుకుపోండి. యాడికి తీసుకుపోవాలి? మందిరానికి తీసుకుపోండి, లేదా నాకింత పురుగుల మంది చంపేయండి అంటున్నాడు. ఊరందరినీ బతిలాడుకుంటాడు. ఆ పాపం మాకెందుకురా, ఆ పాపమా నీ చావు నువ్వే చావు, మాకు సంబంధం లేదని ఊళ్ళో వాళ్ళు ఎవరు డోర్లు తీయట్లా. ఏడవటం మొదలు పెట్టాడు. ఏం చేయడం మొదలు పెట్టాడు? ఏడుపులోంచి కోపం వస్తుంది. యేసయ్య అంటే అసహ్యం వస్తుంది. యేసయ్యా యేసయ్యా ఏంటి, ఎందుకు నా బతికింత దాగం చేశావు? ఎందుకు నన్ను తప్పు చేసేటప్పుడు నాకు అడ్డుపడలేదు? ఎందుకు నన్ను క్షమాపణ చెప్పడానికి నీ దగ్గరికి రానియట్లేదు? అంటే వాడి ముందుకి మంచిగా పూర్తిగా బ్లాక్ అండ్ వైట్, బ్లాక్ అండ్ బ్లాక్ సూట్ వేసుకొని ఒక మనిషి వచ్చి నిలబడ్డాడు. ఎవరు వేసుకొని? బ్లాక్ అండ్ బ్లాక్ కంప్లీట్ నల్లటి సూట్ వేసుకొని ఒక వ్యక్తి వచ్చి నిలబడ్డాడు. వచ్చి నేనే రా నీ డాక్టర్ని, ఏంటి నీ బాధ అన్నాడు. ఏంటి నీ బాధ? ఏంట్రా నువ్వు బాధపడుతున్నావు? నేనే నీ డాక్టర్ని. నువ్వు నా డాక్టరా? నా పరిస్థితి చూడు, నా కాలు పాడైపోయింది, కుటుంబం పాడైపోయింది, నువ్వు నా డాక్టరా అంటే, రే నేనే నీ డాక్టర్ని, నేనే నీకు కరెక్ట్ వైద్యుణ్ణి. నేనెవరు నీకు? ఎవరు అనుకుంటున్నారో నన్ను? నేను సాతాన్ని. నేనెవరిని? సాతాన్ని. వెంటనే వీడి గుండెలు గడేలమనే సౌండ్ వచ్చింది. సాతానా? ఎవరు నువ్వు? సాతానా నువ్వు? నా ముందున్నవేంటి? భయం మొదలైంది. ఆ సూట్ వేసుకున్న వాడికి కొరలు వచ్చినాయి, పళ్ళు పొడుగ్గా అయినాయి, కళ్ళు ఎర్రగా అయినాయి, రక్తము నోట్లోంచి ఇట్లా వచ్చేటట్టుగా రక్త పిశాచులాగా వాడి ముందు నిలబడ్డాడు. చూడరా నా అసలు రూపం. చూసా. ఏం చేస్తావు ఇంకా? ఏంటి నన్ను చంపుతావా అంటే, నేను నిన్ను చంపను. సాతాను చెప్తున్నాడు, నేను నిన్ను చంపను. అప్పుడు ఏమంటాడు? యేసయ్యా ఈ సాతాను కాడి నుంచి నాకు విడుదల దయచే అంటున్నాడు. ఇతను సాతాను నుంచి. పిచ్చోడా పిచ్చోడా, ఎక్కడ యేసయ్య ఎక్కడున్నాడు రా? యేసయ్య ఎక్కడున్నాడు? ఎదురుగా మాట్లాడుతున్నాడు సూట్ వేసుకొని. ఎక్కడున్నాడు రా యేసయ్య?
ఎవరిని కేకేస్తున్నావు నువ్వు? ఎక్కడున్నాడు నీ దగ్గర? నీకోసం వస్తాడా? ఆయన వచ్చినప్పుడు నువ్వేం చేసినావురా? ఆల్రెడీ నేను నీ జీవితంలోకి వచ్చి చాలా కాలమైంది. నీ పుట్టుక నుంచి నీ పక్కనే ఉన్నా. నేను ఎక్కడున్నాను? నీ పుట్టుక నుంచి నీ పక్కన ఉంటే, నిన్నెప్పుడు నాశనం చేసేవాడిని నేను నీ పక్కన ఉంటే, నన్ను పక్కన పెట్టి జీవాన్ని ఎత్తుక్కుంటూ దేవుడి దగ్గరికి పోయింది నువ్వురా. అప్పుడు ఆయన ఎంతగా కొట్టాడు తెలుసా నన్ను? నీ దగ్గరికి రాకుండా ఏం చేశాడు? నీ దగ్గరికి నేను మళ్ళీ రాకుండా నన్ను చాలా దూరం విసిరేశాడు. అర్థం చేసుకో, దేవుడు చూసుకో. నన్ను చాలా దూరం విసిరేశాడు. నన్ను చాలా పాతాళంలో బంధించాడు. నా తాళం తెలిసింది నువ్వే రప్పించోడా. నా తాళం తెలిసింది ఎవరు? నువ్వే. నేనా? నేను నిన్ను తెలిసినా? ఎక్కడ తెలిసినా? ఆ రోజు తెల్లా నా తిండి నువ్వు తెల్లా? ఆ రోజు నా కోసం నువ్వు తాళం తెలిసిందాక నా కోసం నా శవయాత్రలు నువ్వు నాట్యం చేయలా? నన్ను పిలుచుకోవాలా? గొంతులోకి నువ్వు వేసుకోవాలా? నేనే. ఎక్కడి నుంచి అయితే దేవుడు నీలోంచి నన్ను తీసిండో మళ్ళీ నీలోకి నన్ను పెట్టుకున్నది నువ్వే తెచ్చుకున్నావు నన్ను. కాబట్టి నేను నీ శరీరంలో చేరిన కాబట్టి నీ శరీరాన్ని నీకు లేకుండా చేస్తున్నా. అర్థం చేసుకోండి గట్టిగా. నేను నీ ఇంట్లోకి వచ్చాను కాబట్టి నీ ఇంటిని నీకు లేకుండా చేస్తున్నా. నీలోకి దేవుడు వచ్చినప్పుడు సంవత్సరం పాటు నీ ఇల్లు, నీ కుటుంబము, నీ ఆస్తి, నీ సంపద అన్ని బాగున్నాయి. ఎప్పుడు నువ్వు ఆయన పక్కన పెట్టి కొంచెమే దిగజారినా? ఎంత దిగజారు? నేను ఎంత దిగజారినా? చిన్న తప్పేగా. ఎంత తప్పు? చిన్నదేగా. అప్పుడు ఇంకా ఏడవటం మొదలు పెట్టాడు. కుంటికాలు వేసుకొని బాధపడుతున్నాడు. అయ్యా, ఈ చిన్న తప్పుకి నన్ను ఇంత శిక్షించడం అవసరమా? ఒక్కసారి నువ్వు క్షమించకూడదా? అప్పుడు దేవుడు దూత దిగొచ్చింది పక్కకి. నానా, ఎవరు నువ్వు? ఎందుకు అంతగా అరుస్తున్నావు? ఎవరు నువ్వు? ఎందుకు అంతగా అరుస్తున్నావు? అప్పుడు అంటా ఉన్నాడు అతను, నేనమ్మా, సంవత్సరం పాటు దేవుడిలో ఉండి ఎన్నో కష్టాలు నష్టాల్లో వేసి మారిపోయిన వాడిని. దేవుడిలో ఫలానా జకర్యానో ఇజ్రాయేలో ఫలానా పేరు పెట్టుకుని బతికినోని నేనే. ఫలానా విశ్వాసిని నేనే. అయ్యా, నీ ఐడి కార్డు చూపించు. ఏమడుగుతుంది దేవుని దూత? నీ ఐడి కార్డు చూపించు. ఇప్పటికే నీ పని అయిపోయేటట్టుంది. ఎదురుతో సాతాను ఉంది. దయచేసి నీ ఐడి కార్డు చూపించు. నేను దేవుడికి చెప్పుకొని వస్తా. ఫలానా నీ బిడ్డ అంట నాశనం అయిపోవడానికి దగ్గరలో ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఇంకా నీ యజమాని ఎవరు? కనీసము నువ్వు అభిషేకం తీసుకున్నట్టుగా ఉంటే గుర్తింపు ఇవ్వు. అది కూడా లేదు. ఏమైంది? నేను పోగొట్టుకున్నాను. సరే, నువ్వు దేవుని కోసం చేసిన ఒక కార్యంలో నిలబడ్డ ఒక విశ్వాస జీవితంలో ఒక సాక్ష్యంలో చెప్పు. ఎక్కడున్నావు నువ్వు? ఒక వీడియోలోనో ఎక్కడో అక్కడ నేను యేసయ్య గుర్తు చేస్తా నిన్ను తీసుకుపోయి అంటే, వాటి ఏంట్లో నేను లేను, బాగుపడ్డాను, మేలు పొందుకున్నాను, మర్చిపోయాను. నన్ను క్షమించినానా? నిన్ను కాపాడడం ఎవరి వల్ల కాదు. నువ్వు ఈరోజు దేవుడి స్వాస్థ్యం కాదు. ఎవరి స్వాస్థ్యము? సాతాను స్వాస్థ్యము. సాతాను గాడికి వెళ్ళి తిరిగి సాతాను అంటున్నాడు, ఏయ్ దేవుని దూత, నీకేంటి పని ఇక్కడ? వాడు నీకు నాకు సంబంధం లేదని ఎప్పుడో నిన్ను తీసేసి ఎప్పుడో నిన్ను మర్చిపోయినాడు. ఈరోజు నటించే వాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ సాతాను దగ్గర నటించడం కుదరదు. అది క్లియర్గా చెప్తాడు, వీడు నా బిడ్డ. ఎవరిడు? నా బిడ్డ. దేవుని దూతమైన నువ్వు పక్కకు పో. నువ్వు ఇక్కడ నిలబడడానికి వీల్లేదు. ఎందుకంటే వీడు నీ రూల్స్ లో ఏ రూలు పాటించడు. వీడు నా సంతానము, సర్ప సంతానం అంటున్నాడు. నా సంతానం కాబట్టి నాకే. ఎవరి కుమారుడు అయితే వాళ్ళకే సొంతమా కాదా? ఇప్పుడు చెప్పండి.
ఆ కుంటి అతను, ఆ కాళ్ళు పోగొట్టుకున్న అతను, పిల్లల్ని పోగొట్టుకున్న అతను, కుటుంబాన్ని పోగొట్టుకున్న అతను, సాతాను చేతిలో ఉన్న అతను ఎలా దేవునికి దగ్గర అవుతాడు? ఎలా దేవునికి దగ్గర అవుతాడు? ఏం చేస్తే సాతాను వాడిని వదిలిపెట్టి వెళ్ళుద్ది, దేవుడు వాడికి దగ్గర అవుతాడు? అయ్యా వినపడలే నాకు. చర్చికి వస్తేనా? పట్టుకొచ్చే దిక్కు కూడా లేదే. ఏం చేయాలి? క్షమాపణ చెప్తేనా? క్షమాపణ చెప్తేనా? క్షమాపణ చెప్తేనా? ఎంతమంది అనుకుంటున్నారు క్షమాపణ చెప్తే క్షమిస్తున్నాడు దేవుడు అని? గట్టిగా చేతులు చూపించండి. ఏ మార్గం ఉంది? క్షమాపణ చెప్పాలా? అయ్యా అవునా? సరే చూద్దాం. ఇక్కడ వీళ్ళు కూడా అంట ఎవరో రమ్మన్నారని ఎక్కడ పడితే అక్కడ తిన్నారంట. తిని ఏం చేస్తున్నారు? దేవుడికి క్షమాపణ చెప్తున్నారు. చూద్దాం ఏం చెప్తున్నాడు. చదువుమా. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద నుండి తొలగిపోవును అని చెప్పి. ఏం చేస్తున్నాడు దేవుడు? దేవుడి కోపము చల్లారాలంటే వాడు ఏం చేయాలి? వాళ్ళని, చెత్త తిన్న వాళ్ళని, వినపడలేదు నాకు గట్టిగా, క్షమాపణ ఎవరో అన్నట్టుంది ఇందాక. క్షమాపణ ఎవరో అన్నారు. ఎంతమంది అన్నారు? ఒకసారి చేయి చూపిన్నాను. ఇప్పుడు సగం చేతిలో వేసేయండి. వాడిని ఏం చేయాలి? సాతానికి అప్పచెప్పాలి. సాతానికి ఉన్న మరొక పేరు మరణం. దేవుడు మనిషికి ఒక ఛాన్స్ ఇస్తాడు. కష్టాల్లో ఉండి అన్ని చోట్ల నశించిపోయిన వాడిని పేరు పెట్టి పిలుచుకొని, నేను నిన్ను కాపాడతానురా, నిన్ను బాగు చేసుకుంటానని దేవుడు ప్రేమను చూపిస్తే వీడు దేనికి కక్కుతు పడ్డాడు? దేనికి కక్కుతు పడ్డాడు? ముక్కలకి. దేనికి? ఒక మనిషి ఎంత మటన్ తినొచ్చు తింటే? నాకు తెలిసి 4 ముక్కలు ఒక గంటెడు. ఒక్క గంటే మీకు తెలుసో లేదు, ఎవడేసినా ఎంత వేస్తాడు? గట్టిగా చెప్పండి రా. గంట కన్నా ఎక్కువ వేస్తాడా? మటన్ అయితే, చికెన్ అయితే అవసరం లేదు, ఇంకొక గంట కొడతాడు. కానీ మటన్ అయితే ఎన్ని గంటలు కొడతాడు? ఒక్క గంట. ఒక్క గంట రేట్ ఎంత? బరువు ఎంత? ఫస్ట్ అందులో ఉండే ముక్కల బరువు 100 గ్రాముల 100 గ్రాముల ముక్కలు. అంటే 100 గ్రాముల ముక్కలకి 100 గ్రాముల ముక్కలు తింటే దాని రేట్ ఎంత? 60 రూపాయలు. అంటే ఒక క్రైస్తవుడు పడిపోవడానికి వాడి రేట్ ఎంత? వినపడలేదురా? గంటెడు ముక్కల కోసమైనా పోయి తినేది వీడు ఇంకా దేనికి తింటుంటా? నా లెక్క కరెక్టేనా? విగ్రహారాధన చేసిన వాటి దగ్గరికి వెళ్ళి వీళ్ళు తిన్నందుకే దేవుడు ఏం చేయమంటున్నాడు? ఉరివేయమంటున్నాడు. ఎక్కడ దాకా దిగజారుతారు మీరు? ఎక్కడ వరకు వెళ్తారు తప్పు చేయడానికి? అబద్ధం ఆడితే ఏం కాదులే, దేవుని దగ్గర అబద్ధమేగా, తప్పదు. రైట్. ఒక దగ్గర ఓపిక పట్టిండు దేవుడు. దొంగతనం చేస్తే తప్పు లేదులే అని దొంగతనమేగా, రైట్. ఇంకొక దగ్గర ఓపిక పట్టిండు దేవుడు. దొంగతనం నుంచి ఎవరినైనా నాశనం చేయడానికి ఒక కార్యం, గుంట దొబ్బితే తప్పు లేదని మోసపుచ్చడానికి తయారయ్యారు. సరేలే, బతకడానికి 100 మార్గాలు మోసపుచ్చడమేగా, చేద్దాం పోనీ, అదొకటి అయిపోయింది. ఇంకొద్దిగా ముందుకెళ్తే తాగటానికి, క్రైస్తవ జీవితంలో తాగితే తప్పు లేదు, తాగొచ్చు అందరూ అంటే ఓకే తాగండి అని చెప్పి ఇంకా దిగజారిపోతున్నారు. తాగండి, ఓకే పర్లేదు. తాగుడు ఒకటే అయితే ఎట్లా? చేతిలో కూడా లైటర్ లేకపోతే ఎట్లా అని సిగరెట్ తాగితే మంచిదని చెప్పేసి అంటే కొద్దిమంది సేవకులు అది కూడా చెప్తున్నారు. తాగండి, ఓకే రైట్, తాగండి. ఇంకొద్దిగా ముందుకెళ్ళిపోతే ఇంకోటి అంటున్నాడు, ఏ పాపం చేసినా దేవుడి దగ్గర క్షమాపణ అడిగితే అయిపోతులే, ఓకే రైట్ చెయ్యి. ఇంకొద్దిగా ముందుకెళ్తే ఇంకో పాస్టర్ గారు అంటాడు, నేను పాస్టర్నే, నేను ముక్కలు తింటా, నువ్వు ముక్కలు తిను, ఓకే కానీ రైట్, ఇంకోటి అది కూడా చెయ్యి. అరే ఇవన్నీ చేసుకుంటూ పోతే
ఇంకా క్రైస్తవత్వం ఎందుకురా? నువ్వు చేయాల్సిన ఆగాలన్నీ చేసి 5 నిమిషాల ముందు గుండె పోటు వచ్చి చచ్చిపోయేటప్పుడు, అయ్యా నన్ను క్షమించు తండ్రి, నన్ను పరలోక రాజ్యం పంపించు. యాడికి పంపించాలా? నన్ను క్షమించు తండ్రి, నన్ను పరలోక రాజ్యము పంపించే. నేను హత్యలు చేసినా, మానభంగాలు చేసినా, రేపులు చేసినా, వ్యభిచారం చేసినా, ఎన్ని చేసినా లాస్ట్ మినిట్లో అడుగుతున్నా, నన్ను క్షమించు. పాస్టర్ గారు బుడుకుమని మళ్ళొకసారి బాప్తిజం అయ్యి నేను ఇట్టించిటే గట్టిగా చెప్పండి, యాడికి పోతారు? న్యాయమేనా? ఎంతమంది చెప్తారు ఇది న్యాయమని? సగం నోరు పడిపోయినాయి, సగం మోగపోయినాయి, సగం మాట్లాడడానికి దమ్మే లేదు. మోసగాళ్ళుగా బతుకుతున్నాం మనం. ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఈ వాక్యం దేవుడు ఇచ్చినప్పుడు పనికి రాని భోజనం తిన్నందుకు దేవుడు 25,000 మందిని అక్కడ హతం చేశాడు తెగులు ద్వారా. చూడండి, మీరు వాక్యం చూడండి 9వ వచనము. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయేను. అక్కడ చూడండి, అప్పుడు ఇశ్రాయేలు నుండి తెగులు ఏమొచ్చిందంట? ఒక తప్పుకి ఒక శిక్ష ఖచ్చితంగా వస్తుంది. నువ్వు నేను అనుకుంటున్నా, అమ్మా ఒకవేళ ఈ మోషే సాల్మన్ గారు రూల్స్ పెడుతున్నాడు, ఈ మందిరానికి పోతే రూల్స్ ఉంటాయి, ఏది తినొద్దు అంటాడు. ఏమంటాడు? ముక్కలు అండి, 60 రూపాయల ముక్కలు తినొద్దు అంటాడు. ఏంటది? 60 రూపాయలు. ఎన్ని ముక్కలు? 60 రూపాయల ముక్కల కన్నా నీకొచ్చే డబ్బులు ఎక్కువే, నీ పిల్లల క్షేమము ఎక్కువే, నీ కుటుంబంలో వచ్చే ఆర్థిక గొప్పతనము, ఆశీర్వాదము, దేవుడి కృప, పరలోకం కన్నా కూడా 60 రూపాయల మటన్ కూర ఎక్కువే. అవునా కదా? అయ్యా నేను అబద్ధం చెప్పట్లేదు, తినేవాళ్ళని నేను ఆపట్లేదు. ఆపితే మీరు ఎలా కొట్టినా నేను పడతా. వద్దని నేను చెప్పట్లా, నీ ఇష్టం అని చెప్తున్నాను. విగ్రహారాధనకు పెట్టినది తినే వాళ్ళకి ఎవరికైనా నేను ఆపమని చెప్పట్లేదు, నీ ఇష్టం. వాక్యం చెప్తుందని మాత్రమే నేను చెప్తున్నా. అర్థం చేసుకున్నాను. గట్టిగా దేవుడిని చూస్తాను. నీ కుటుంబాన్ని, నీ భవిష్యత్తుని, నీ ఆశీర్వాదాన్ని నువ్వు ఎంత కమ్ముకుంటావో నువ్వు ఏ రోజైనా అమ్ముకో, నాకు నో ప్రాబ్లం. ఎందుకంటే దట్స్ యువర్ లైఫ్. అది నీ జీవితం. ఏంటది? నీ జీవితం. నాదా? పోయేది నేనా? నష్టం నాకా? నువ్వు తాగితే ఏంటి, నువ్వు తింటే ఏంటి, నువ్వు వ్యభిచరిస్తే ఏంటి, నువ్వు పాపం చేస్తే ఏంటి, నువ్వు ఏదైనా చేయి. ఇక్కడ మాత్రం తిండి గురించే మాట్లాడదాం, మిగతా విషయాలు నాకు వద్దు. ఒక్కటే ముక్కన్నా, ఎన్ని తిన్నా నేను? నన్ను క్షమించమని దేవుడికి ప్రార్థన చేయి. కానీ తెగులు కోసం నువ్వు రెడీ అవ్వు. దేనికోసము? తెగులు. 25,000 మందిని ఒక తెగులు ముంచేసింది. దేవుడి దగ్గర క్షమాపణ ఉంది. ఎవడు చెప్పినాడు ఆ మాట? దేవుడు అన్నింటినీ క్షమిస్తాడు. ఎప్పుడు క్షమిస్తాడంటే నిన్ను మొట్టమొదటి నడిపించిన రోజు అక్కడ క్షమిస్తాడు. ఊరికే క్షమించడు. అర్థం చేసుకున్నాడు. గట్టిగా క్షమించుకుంటా. నువ్వు అవన్నీ చేస్తూ చెడిపోయినావు కాబట్టి, నశించిపోయినావు కాబట్టి పేరు పెట్టి నిన్ను పిలుచుకున్నాడు. ఎవరిని? పేరు పెట్టి పిలిచాడు. ఇకనైనా దిగజారడం ఆపమని. ఏం చేయడం ఆపని? దిగజారడము ఆపే. ఓ పాస్టర్ గారు అంటాడు, నువ్వు ఇలా పెట్టుకో, ఏం తప్పు లేదు, ఓకే. ఓ పాస్టర్ గారు అంటాడు, నువ్వు ఎంతైనా తాగేసే కానీ తాగే మందులో కూడా చిన్న ప్రార్థన చేసుకో. ఏమనంటే, యేసయ్య దీన్ని నీ జలం అనుకో, నీ రక్తం అనుకో, నీ పరిశుద్ధాత్మ అనుకో. ఆమేన్. తప్పులేదా? అయ్యా తప్పులేదా? అదేంటి తప్పే ఉంది. ప్రార్థన చేసిండండి, ప్రార్థన చేయకుండా తాగలేదా మహానుభావుడు? తప్పేంటి? ఏమంటారు సతీ స్టీఫెన్? అవునా కదా? ప్రార్థన చేసుకుని తాగితే తప్పేంది? తప్ప చేసుకొని తాగండి. ముక్కలు పెట్టినప్పుడు కూడా అదే చేయండి. యేసయ్య
వాడి కూడైనా పర్లేదు, దానికి కూడైనా పర్లేదు, ఏ దినానికి పెట్టినా పర్లేదు, ఏ దింపుడు కాలానికి పెట్టినా పర్లేదు, ఏ బుడ్రాయికి వచ్చినా పర్లేదు. దోసుకొని తినండి, నాది పోయేది ఏముంది, నాది అనుకోద్దా. కానీ అడిగేటప్పుడు ఆలోచించండి, ముందు నీ తప్పు ఒప్పుకోవాలి. నీకేదైనా నష్టం వస్తుంది అంటే ఖచ్చితంగా ముందు నీ తప్పుని ఒప్పుకో. నువ్వు పడిపోతున్నావు అంటే నీ వెనకే ఉంటుంది కారణం. నువ్వేదో చేసి దేవుడికి నీకున్న బంధం పోగొట్టుకొని సాతాన్ని నీకు ఫ్రెండ్ చేసుకునే ఉంటావు ఆల్రెడీ, లేకపోతే రాదు. ఎవడైతే ఏంటండి, ఎవడైతే ఏంటి, ఎవరైతే ఏంటి. అమ్మ అవునా కదరా, అవునా కదా తల్లి? నువ్వు ఏదో గొయ్యి తవ్వుకొని గోతిలో నువ్వే పడి ఎవరిని నిందిస్తావు తెలుసా? ఏసయ్యా ఏంది నాకు ఈ కష్టాలు, వాటయ్యా నేనేంది, అరే నేను ఒకప్పుడు ఎలా ఉండేవాడిని, ఎలాంటి ప్రార్థన నేను చెప్తే అరే నేవే కాదు నేను కూడా భయపడాలి జీవితకాలం. గుర్తుపెట్టుకో, ఈ ఊపిరినంత వరకు అర్థం చేసుకో. నువ్వే కాదు నేను కూడా. ఎందుకు తెలుసా? పాస్టర్ గారు రూల్ పెడుతున్నాడు, మందిరం రూల్ పెడుతుంది, నేను ఎవరికి రూల్ పెట్టట్లా. నీ ఇంటి వెనక వచ్చి నేను చూస్తున్నానా, నీ ఊళ్ళోకి వచ్చి నేను చూస్తున్నానా, నేను అది చూడట్లా. నువ్వు ఎలా దీవించబడుతున్నావో సాక్ష్యంగా ఇక్కడ చూస్తున్నా. గుర్తుపెట్టుకో, నువ్వు ఎలా మేలు పొందుకుంటున్నావో నేను దాన్ని చూస్తున్నా ఇక్కడ. నీ ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉందో, నువ్వు ఎలాంటి దీవెనలో ఉంటున్నావో దాన్ని గొప్పగా చెప్తున్నాను. కానీ నువ్వు ఎలా ఓడిపోతున్నావో చూడడానికి నేను వస్తున్నానా? నీకు నాకు అందరికీ తెలుసు, మనస్సాక్షికి బాగా తెలుసు నీ ఓటమికి కారణం ఎవరండి? ఇప్పుడు చెప్పండి, తినొచ్చా తినకూడదా? అదేంటి, ప్రార్థన చేసుకొని ఏదైనా తినవచ్చు కదా. విగ్రహారాధన అయితే ఏంటి, విగ్రహాల దగ్గర చేస్తే ఏంటి, తినొచ్చు కదా. తినొచ్చా? తిన్నోళ్ళు ఎంతమంది రా? ఆలోచించు. ఒక తెగులు వచ్చింది అంటే ఆ తెగులు రావడానికి కారణము, ఒక కష్టం వచ్చింది అంటే నువ్వు రూల్ మర్చిపోయినావు అని అర్థం. ఇప్పుడు జనరల్గా మీకు ఒక విషయం చెప్తాను. ఒక మంచి కుర్రాడు బైక్ కొనుక్కున్నాడు. ఆ తండ్రికి ఒక్కడే కొడుకు. ఎంతమంది పిల్లలు? ఒక్కడే కొడుకు. మంచి బైక్ కొనిపించినాడు. అది కూడా గంటకి 100 కిలోమీటర్లు కాదు, 200 కిలోమీటర్ల స్పీడ్ పోతుంది. చాలా స్ట్రాంగ్. బండి ఎక్కడ పడ్డా ఏమైనా కానీ బండికి తగలదు. మంచి హెవీ బైక్, చాలా గట్టిది. సస్పెన్షన్, బ్రేక్ ఇక్కడ కొడితే కరెక్ట్గా 2 అడుగుల్లో బ్రేక్ పడి ఆగుద్ది. హెల్మెట్ చాలా గట్టిది. వాళ్ళ నాన్నగారు కొనిపించాడు కొడుకు కోసం. హెల్మెట్ చాలా గట్టిది, దృఢంగా ఉంది. బైక్ ఇచ్చాడు. నానా బండి నువ్వు ఎలా తోలినా జాగ్రత్తగా తోలు, జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి వాళ్ళ నాన్న ఆ కుర్రోడికి బర్త్డే గిఫ్ట్ ఇచ్చాడు. కానీ ఒక్కటి మాత్రం జాగ్రత్త, రూల్స్ పాటించు. ఏం చేయాలి? ఏం పాటించాలి? మొదలు మన కుర్రోడు రూల్స్ పాటిమన్నాడు. డాడీ ఇంత పెద్ద మంచి బండి కొనిపించి రూల్స్ పాటిమన్నాడు. సర్లే పాటిద్దాం, నాన్న చెప్పిన దాన్ని మనం ఎందుకు తీసేయాలి అని చెప్పేసి ఓకే అని చెప్పి రూల్ పాటించడానికి స్టార్ట్ అయ్యి పాటిస్తానా ఖచ్చితంగా అన్నాడు. ఓకే, బండి మంచిగా 60 మీద తోలుతా ఉన్నాడు. మెయిన్ రోడ్డు మీద రాస్తుంది స్పీడ్ 80 అని. ఎంత ఉంది? 80 స్పీడ్ అన్నాడు. 60 నుంచి అంటే వాడే 80 పోమంటే నేను 60 పోవటం ఏంటి అని రూల్స్ పాటిద్దామని 80 పోవటం మొదలుపెట్టాడు. ఓకే, ఆ తర్వాత నువ్వు స్పీడ్ దాటితే ప్రమాదం అని రాస్తుంది. 80 దాకా పోయినోడికి ఆగిద్దా? ఆగట్లే. బైక్ స్పీడ్ ఎంతో చూడాలనిపించింది. ఎంత? ఏమంటుంది? అనిపించింది. ఓకే, అనిపిద్దామని చెప్పి బైక్ స్పీడ్ పెంచాడు. 120 పోయింది, 140 పోయింది. కెమెరాలు ఉన్నాయి, స్పీడ్ డేంజర్ అని 100 చోట్ల బోర్డులు ఉన్నాయి. కానీ వినట్లా. ఏమంటాడు? ఓకే, ఇంకో బోర్డు జరిగింది, టర్నింగ్ వస్తుంది, జాగ్రత్త. ఓరి అమ్మ, నా అంత బాగా తోలేవాడే లేడు టర్నింగ్ అని చెప్పి బండి పడుకోబెట్టాడు.
లేపిండు. మరి నాన్న కొనిపించిన బండి ఎంత గట్టిగా ఉంది తెలుసా? ఎటు పడుకోబెట్టా పడదు, చాలా స్ట్రాంగ్. కొన్ని లక్షలు పెట్టి కొనిపించిండు బండిని. జుయ్ జుయ్ మళ్ళీ ఇటు బండ పెట్టిండు, ఇటు లేచిండు, ఆ బండి కింద ఈ బండి కింద ఎట్లా కావాలంటే అటు కట్ చేసినా కానీ బండి పడిపోవట్లే, సూపర్ ఉంది. అబ్బా మా నాన్న సూపర్ బండి కొనిపించిండు. కానీ రూల్స్ పార్టీ మనడం బాగలా. ఏం పార్టీ మనడం? అక్కడ ఇంకో బోర్డు ఉంది, 1 వే అని. ఏముంది? ఇన్ని పాటించకపోతే నాకేం కాలేదు, ఈ 1 వే బోర్డు పాటించకపోతే మాత్రం నాకేమైంది? 1 వే బోర్డులోకి జుయ్యమని లాగించాడు బండి. 1 వే అంటే తెలుసా? ఒకవైపే బండ్లు వెళ్ళాలి, రెండో వైపు అంటే ఎదురొచ్చే బండ్లు రాకూడదు అని. దేనికైనా ఎదురెళ్తా, నాకేం పోయింది? జుయ్యం అనగానే 7 నుంచి పోగానే లారీ గుర్తింది. 7 జుయ్యమనంటే ఎదురుగా లారీ వస్తుంది. ఎందుకంటే అటు పక్క రావటం తప్ప పోవటానికి ఆడ రాసే ఉంది, నువ్వు వస్తావు తప్ప తిరిగి 1 వే. గట్టిగా చెప్పలు కూడా దేవుడు చూపిస్తా. పాపం కూడా నిన్ను పడేసేటప్పుడు ఒకటే చెప్తుంది, యూ కెన్ కమ్ బట్ యూ కాంట్ గో అవుట్ సైడ్. 1 వే ఇది. ఎటు? పరిశుద్ధంగా ఉంటే మాత్రం ఏంట్రా, ఒక్కసారి రా బిడ్డ, ఒక్కసారి నాకు వెళ్ళిరా. ఎన్నిసార్లు రావాలా? ఒక్కసారి. 1 వే ఇది. ఒక్కసారి వస్తే తిరిగి పోవడం, పంపిస్తే ఒట్టు మా అయ్య మీద. నువ్వు నాకెళ్ళి వచ్చాక నిన్ను తిరిగి పంపిస్తే ఒట్టు మా అయ్య మీద. నిన్ను తిరిగి పంపిను, నేను ఇక్కడే చంపుతా. అయ్యా అవునా? అమ్మ అవునా? అదే ఆ కుర్రోడికి జరిగింది. తండ్రి కొన్న లక్షల బండ్లు అన్నీ కొన్నాడు, బండి చాలా బాగుంది, అంత పెద్ద దెబ్బ తగిలిన, కానీ కుర్రోడి బాడీ మాత్రం నిజు నుంచి అయిపోయింది. బండి గట్టిగుంది, లారీని కుట్టాగానే బండికి ఏం కావాలా? ఈరోజు నీ చుట్టూ ఉన్న ఈ ప్రపంచానికి ఏం కాదు. ఈ ప్రపంచం ఏంటి? మీ నాయన గురించిన నీకు. మీ నాయన ఎవరు? దేవుడు. మీ నాయన ఎవరు? దేవుడు. ఈ ప్రపంచాన్ని నీకు బహుమానంగా ఇచ్చిండు. చూడు, సంతోషించు, ఆనందించు, నీకు కావలసినట్టు బతుకు, నీకు కావలసినట్టు నేను ఇచ్చినా. కానీ ఆ బండి మీద ఉన్న కుర్రోడివి నువ్వు. అర్థమైన వాళ్ళు గట్టిగా చంపలు. ఆ బండి మీద ఉన్న కుర్రోడి నువ్వు. నీకు రూల్స్ పెట్టినంత మాత్రాన తప్పు అనుకోవద్దు. ఆ రూల్ పాటిస్తే ఆ కుర్రోడి ప్రపంచాన్ని ఏలేవాడు, నచ్చినట్టు తోలేవాడు. అర్థమైందా? కానీ రూల్ చూసి ఏమయ్యాడు? రెచ్చిపోవటం మొదలు పెట్టాడు. ఎప్పుడు రెచ్చిపోయాడో చచ్చిపోయాడు. రెచ్చిపోతే ఏమైంది? మరి ఎంతమంది వెళ్తారు 1 వేలో? ఎంతమంది వెళ్తారు 1 వేలో? వెళ్ళరా నాని? వెళ్ళరా? ఒక చిన్న బండి కొనుక్కుంటే 1 వేలో వెళ్ళిపోతారు. కొంచెం ఆశీర్వాదం, 1 సంవత్సరంలో నష్టపోయిన మీకు ఇంత ఆశీర్వాదం వస్తే చాలు. ఎంత ఆశీర్వాదం వస్తే ఎక్కడికి వెళ్ళిపోతారు? నాకు 1 వేనే కావాలి. ఏవే కావాలి? 1 వేలోనే బండి తోలాలి నేను. 2 వే నాకు వద్దు. ఏది వద్దంటే నేను ఆ పనే చెయ్యాలి. ఎందుకంటే చేసి చూస్తే నాకు రుచి బాగుంటుంది. చేస్తారా? చెయ్యండిరా. నేనే చెప్తారా, చెయ్యండిరా. చేసి గెలవండి, ఒప్పుకుంటాం. చేసి చూడండి, ఒప్పుకుంటాం. నేనేమనట్లా. కానీ దేవుడు మాత్రం స్ట్రిక్ట్గా చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు? స్ట్రిక్ట్గా చెప్తున్నాడు. ఒక్కసారి అమ్మవారి దగ్గరికి రండి, 1 వే. అది పిలుస్తుంది, దేవుడు పిలుస్తాడు. దేవుడిది 2 వేస్ ఉంటాయి నాన్న, 2 వేస్. యేసయ్య దగ్గరికి నేను పిలుచుకున్నప్పుడు యేసయ్యది నేషనల్ రోడ్ రాకుంటది. ఇటు పోవచ్చు, అటు రావచ్చు. ఏంటంటే నువ్వు ప్రభువులోకి వెళ్ళొచ్చు, తిరిగి మళ్ళీ నీ ఇంటికి పాపంలోకి కూడా వెళ్ళొచ్చు. దేవుడిది 2 రోడ్లు. దేవుడిది 2 వేస్, నేషనల్ రోడ్డు. ఇటు పోవచ్చు, అటు పోవచ్చు, ఓకే. కానీ సాతానుది ఒకే ఒక రోడ్డు. ఒక్కసారి నాకెళ్ళి వచ్చిన తర్వాత నిన్ను చంపుతా కానీ బయటికి పోనీ అంటది. గుర్తుపెట్టుకో. గట్టిగా దేవుడు చంపలు. నాకెళ్ళి తిరిగితే నేనేం చేస్తా? వెయ్యటమే. వేసేస్తా తప్ప వీడిని వదిలిపెడతామా? ఎవడైనా దొంగ కోళ్ళు పట్టుకునేవాడికి దొంగ కోళ్ళు దొరికితే ఏం చేస్తా? వినపడలేదు నాకు. ఎందుకంట
తిరిగి ఇవ్వచ్చుగా. సాతాన్ని కూడా దొంగోళ్ళు పట్టుకునేదే. గట్టిగా దేవుని చూపిస్తాం. అది కూడా కోళ్ళ కోసం చూస్తూ ఉంటుంది. ఏ కోడి తప్పించుకొని దారి తప్పి వస్తుంది, ఆ కోడినే కోసుకొని తినాలా, ఆ కోడినే కోసుకొని తినాలి. సాతాను డ్యూటీ కూడా అదే ఉంటుంది. కానీ ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి ముక్కలు కావాలి? నో ప్రాబ్లం, నేను మిమ్మల్ని అడ్డు చెప్పను. నేను చెప్పానని చెప్పి మానేయకండి దయచేసి. ఆల్రెడీ మీరు ఒకసారి పోయి ఉంటే కంటిన్యూ చేయండి. కానీ ఇంకొక మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి. స్ట్రిక్ట్గా చెప్తున్నా, ఒక మనిషి సేవకుడు ఈరోజు సంఘాన్ని పెంచుకోవడానికి సేవకులకి విశ్వాసులకి ఏం నేర్పిస్తున్నాడు తెలుసా? నువ్వు ఏ తప్పు చేసినా పర్వాలేదని నేర్పించే స్థాయికి దిగజారింది క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం ఎలా దిగజారింది తెలుసా? నువ్వు ఏదైనా చేయి, ఓకే, నువ్వు ఎలా అయినా పాపంలో ఉండు, నువ్వు నాకు దేవుని భాగం ఇస్తేనో దేవుని కానికిస్తే చాలు అనే స్థాయికి దిగజారిపోయింది క్రైస్తవత్వం. అదే నేను అంటున్నా, దిగజారుతున్న క్రైస్తవత్వం అని. అర్థమైన వాళ్ళు గట్టిగా దేవుని స్తుతిస్తాం. ఈరోజు నిజాన్ని నిజంలాగా చెప్పే సేవకులు లేరు. కానీ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. వింటావో వినవో నీ ఇష్టం. వింటావో లేదో ఎవరిష్టం? నీ ఇష్టం. కానీ నాకు సమాధానం అడిగేవాడు పైన ఒక ఆయన ఉన్నాడు. నేను ఎవరికైనా తగ్గాలి, ఎవడైనా బాగుండాలని అడిగితే వాళ్ళ కోసం చేస్తున్నాడు చూసినామా అన్ని. ఎవరైనా కాపాడబడాలంటే వాళ్ళని కాపాడడానికి నాతో పాటు వస్తున్నాడు చూసినావా అన్ని. నా తండ్రి నన్ను అడుగుతాడు, నువ్వు నీ బిడ్డలకి న్యాయం చెప్తున్నావా లేదా ఏదో ఒక దానికి ఆశపడి బంధుప్రీతికో ధనానికో ఇంకా దేనికో పెట్టుబడులకో దేనికో ఆశపడి నువ్వు కూడా అందరిలాగానే అబద్ధం చెప్తున్నావా? నేను అన్ని క్షమిస్తా అని నేను చెప్పినా, అన్ని క్షమించి నేను పరలోక రాజ్యం తీసుకుపోతాను నేను చెప్పినా బైబిల్లో ఉందా? అయ్యా ఉందా? ఎంతమంది అనుకుంటున్నారు ఉందని? ఉందా? లేదు నా. నేనే ఒక మాట చెప్తా, తప్పుగా అనుకోవద్దు, తప్పుగా అనుకోవద్దు. అందరూ మోకాళ్ళ మీద కొనండి ఒకసారి. మీలో ఎంతమంది దేవుణ్ణి బాధ పెట్టి ఉన్నాం అనుకుంటున్నారు? నేను ఒక మాట చెప్పనా, ఒక మాట చెప్తాను, ప్రతి ఒక్కరు వినాలి. అయ్యా ప్రార్థన చేయమన్నా ఎంకరండి, కంగారు పడకండి. దుమ్మపల్లు ఆయన మరి రైట్. ఒకసారి అనుకోకుండా ఒక సమయంలో ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంది. పెళ్ళి అయింది, తాళి కట్టింది. తర్వాత మళ్ళీ వచ్చేసి నాకు ఈ పెళ్ళి వద్దు అని రెండో రోజు చెప్పింది. పెళ్లి చేసుకుంది, రెండో రోజు ఏమొద్దంటుంది, నాకు ఈ పెళ్లి నచ్చలేదు, నాకు వద్దు. ఒక్కరోజే, ఎన్ని రోజులు? ఒక్కరోజే పెళ్లి చేసుకుంది. రెండో రోజు నాకు వద్దు అని చెప్పేసి పుట్టింటికి వచ్చేసింది. ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్ళి అయినట్ట పెళ్లి కానట్ట? తప్పుగా అనుకోద్దని చెప్తున్నా. పెళ్ళి అయినట్ట అవనట్ట? అదేంటి? ఆ అమ్మాయి ఊరికే ఒకరోజు ఉండి వచ్చిందండి అంతే. పెళ్లి చేసుకుని వెళ్ళింది, వద్దని చెప్పేసి ఒక తెల్లారి పొద్దున వచ్చేసింది అంతే. ఆ అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు రెండో పెళ్లి అంటారా మొదటి పెళ్లి అంటారా? అదేంటి మరి మొదటి పెళ్లి అని ఎందుకు అనకూడదు? అయ్యా అంటే ఒక మనిషి కలుపుకునే ఒక బంధానికే, మెడలో వేసే చిన్న తాడికే మీరు అంత విలువిస్తే, శరీరానికి ఆత్మ సంబంధంగా ఒక్కసారి పడిపోతే దేవుడు ఎంత విలువిస్తాడో ఒకసారి అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? అంటే ఒక చిన్న పొరపాటు నేను ఏం చేయొచ్చు, ఒకవేళ ఫస్ట్ టైం వాళ్ళకి ఒక రిజర్వేషను, రెండోసారి పడిపోయి లేచిన వాడికి ఇంకో రిజర్వేషన్ అని పరలోక రాజ్యంలో టికెట్లు ఉన్నాయి అనుకో, మూడోసారి పడిపోయిన వాడికి ఇంకొక రిజర్వేషన్, నాలుగోసారి వాడికి ఇంకొక రిజర్వేషన్ అని ఏసీ బోగిల నుంచి నాన్ ఏసీ బోగిల్లాగా తత్కాలని అన్ని కూడా బోగిలు ఉన్నాయనుకో పరలోక రాజ్యంలో, బ్లాకులు
మొట్టమొదటి నుంచి ఫస్ట్ నుంచి నమ్మిన కాడి నుంచి పరిశుద్ధంగా ఉన్న వాళ్ళకి ఒకటి, ఒక్కసారి పడిపోయిన వాళ్ళకి ఇంకొకటి, రెండోసారి పడిపోయిన వాళ్ళకి ఇంకొకసారి. అంటే మన లిస్ట్ ఆడ ఉంటుంది అంటారు. మహానుభావులుగా ఉన్నది నా దగ్గర అయితే. నేను ఊరికే నోరు పెంచుకోవడం తప్ప లాస్ట్ అనే భోగే లేదు అక్కడ. లాస్ట్ అనే భోగి లేదు నాన్న. మీరు అనుకుంటున్నారేమో భోగి ఉందని. నాకు తెలిసే రిజర్వేషన్లో ఫస్ట్ సెకండ్ భోగిలు కూడా లేవు. అయితే రిజర్వేషను, లేదంటే బయటికి. తత్కాలం ఉంటుంది. తత్కాలం అంటే అప్పుడు కూడా మారి ఒక్కసారే మారేవాడు అని అర్థం. ఎన్నిసార్లు? ఒక్కసారి లాస్ట్ సెకండ్లో దేవుడు రాజ్యం దిగిపోతున్నప్పుడు, వస్తున్నప్పుడు సడన్గా మారుతారు చూసావా కొద్దిమంది. వాళ్ళకి తత్కాలు ఉంటుందేమో కానీ ఫస్ట్ భోగి సెకండ్ భోగి లేవు. ఒకే ఒక రిజర్వేషన్. అయితే దేవుడు నమ్మి పైకి ముందుకు వెళ్ళాలి బాక్స్లోకి. దేవుడు లేకపోతే రైల్లోంచి బయటికి పోవాలి. అర్థం చేసుకున్నాను గట్టిగా దేవుడు. నువ్వు దేనికోసం చేస్తున్నావో, ఏ ముక్కలకి 60 రూపాయల కోసం అమ్ముడుపోతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. 60 రూపాయల మటన్ ముక్కలకు అమ్ముడుపోయే వాళ్ళు నాకు తెలియదు. కానీ దయచేసి మీరు దేవుడిని అడిగేటప్పుడు అడగండి, అయ్యా నేను 60 రూపాయలకి అమ్ముడుపోయినా కాబట్టి క్షమించమని అన్నదేవాక. క్షమిస్తాడా? లేదా ఆ తెగులు వల్ల మీకు వచ్చే నష్టానికి కారణం ఏ ముక్క అనుకోవాలి? 60 రూపాయల ముక్క అనుకోండి. ఒకవేళ నష్టపోవద్దు అంటే ఏం చేయాలి? ఏం చేయాలి? 29వ అధ్యాయము చదువుకుందాం. లాస్ట్ మాట. మీరు అలాగే ఉండండి, ఏం కాదు, మామూలు కూర్చోండి, మోకాళ్ళ మీదకి వచ్చినట్టే. 29 లాస్ట్ మాట చదువుకుందాం. మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను, మీరు జీవనోపాధి అయిన పనులేమి చేయకూడదు. అది మీకు శృంగధ్వని దినము. నిర్దోషమైన ఒక కోడెదూడను ఇవన్నీ అర్పించవలను. తర్వాత వాటి వాటి విధి ప్రకారముగా అమావాస్యకు అర్పించు దహన బలియు, దాని నైవేద్యమును, నిత్యమైన దహన బలియు, నిత్యమైన నైవేద్యమును, వాటి పానార్పణలు గాక. ఇవన్నీ కూడా ఎన్ని తింటే? 60 గ్రాముల ముక్క తింటే ఎన్ని పోటీలు అర్ప చెప్పాలి దేవుడికి? 7 మగ పొట్టేళ్ళు అర్పిస్తారా? ఒక్కసారి 60 గ్రాములకి. నేను అది చెప్పట్లా. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? వీటి కోసం కాకుండా ప్రతిసారి కూడా పాప క్షమాపణ పొందుకుంటాము అంటే పొందుకోవడానికి ఇక్కడ లేదు. ఆ నష్టాలు రాకుండా ముందు ఏం చేయాలంటే విధి చొప్పున ప్రతిసారి, ప్రతి వారము, ప్రతి అమావాస్య పండుగను కూడా దేవుడి సమక్షంలో జరుపుకోమని దేవుడే చెప్తున్నాడు. దేవుడు చూసుకోవచ్చు. అది వేరే వాక్యము, ఇది వేరే వాక్యము. అమావాస్యకి ఆరాధన ఉందా అని అంటారు కదా, అది చెప్పడం కోసం నేను చూపిస్తున్నా ఇక్కడ. విధి చొప్పున ప్రతి అమావాస్యకు చదువు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రతి అమావాస్యకు దేవునికి దహన బలి అర్పించే విధంగా నువ్వు మందిరానికి రావాలంట. ఎంతమంది వస్తారు? అంటే ప్రార్థన చేయమంటున్నాడా లేదా దేవుడు అమావాస్యకి? లేదా అమావాస్య ఆరాధన ఉంది, కానీ విశ్రాంతి దినం అంటే ఆదివారము ఎంత ముఖ్యమైనదో ఆ రోజు పని చేయొద్దు. పని చేయకుండా ఏం చేయాలి? ప్రభు కోసం కేటాయించాలి. అన్నా నేను దీవించబడాలంటే దేవుడి కోసం బ్రతకాలి, రూల్స్తో బతకాలి. ఎలా బతకాలి? రూల్స్ పాటించకపోతే ఆ జీవితం ఉండదు. నాన్న ఎవరికైనా నచ్చకపోవచ్చు, రూల్స్ నచ్చకపోవచ్చు. ఈ పాస్టర్ గారు కంపల్సరీ మందిరానికి రమ్మంటాడు, ఈ పాస్టర్ గారు పలానా విషయాన్ని తినొద్దు అంటాడు. నచ్చకపోవచ్చు నా రూల్స్, కానీ రూల్స్ పాటించకపోతే నష్టం నీకే. ఎందుకన్నా మీరు స్ట్రిక్ట్గా మందిరానికి రమ్మని, స్ట్రిక్ట్గా ఇలా తినొద్దు తాగొద్దని ఎందుకు చెప్తున్నారు? ఏ పాస్టర్ గారికి లేని నొప్పి నీ ఒక్కడికే ఏంటయ్యా? అవునా కాదా? అడగొచ్చుగా అయ్యా, అడగొచ్చుగా. ఎంతమంది అడుగుతారు? ఎవరు అడగరా? అందరు హై అలర్ట్లో ఉన్నారా? గట్టిగా దేవుడు చూద్దాం ఒకసారి. ఎందుకంటే మీరు నన్నే అడుగుతారు, అన్నా మాకు ఈ పని కావాలి, అన్నా మాకు ఈ ఆశీర్వాదం కావాలి, అన్నా మాకు ఈ ఇబ్బంది పోవాలి, అన్నా ఎన్నో కష్టాలు పడి వచ్చా అన్న
నా స్థితి మారాలి, అన్న నా భార్య బాగలేదు, నా కుటుంబానికి ఇలా ఉంది, మరణం వెంటాడుతుంది, వ్యాధులు వెంటాడుతున్నాయి, శాపనాలు వెంటాడుతున్నాయి, సమస్యలు వెంటాడుతున్నాయి అని ఎవరికి చెప్తారు మీరు? మరి నేనే కదా రూల్స్ గురించి చెప్పాల్సింది. నువ్వు ఇలా ఉంటే బాగుంటావని చెప్పడం నా బాధ్యత. అర్థం చేసుకోవాలి గట్టిగా దేవుడు. ఆమేన్, ఆమేన్.